హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నేను బిర్యానీ చేశాను. ఏ బిర్యానీ అనుకుంటున్నారా? అనపగింజలతో బిర్యానీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వేడి వేడి బిర్యానీ ఎంత బాగుందో కదా. ఇది చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా ఈజీ ప్రాసెస్. నేను చెప్పిన విధంగా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. చాలా తక్కువ ఖర్చుతో అయిపోద్దండి. సండే స్పెషల్ శ్రావణ మాసంలో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి బిర్యానీకి కావాల్సిన హోల్ గరం మసాలా వేయాలి. ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలపాలి. తర్వాత క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేయాలి. క్యారెట్ ముక్కల్ని వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా, ఎక్కువ వేయద్దండి పుదీనా. తర్వాత కొత్తిమీర వేసి ఇది కూడా ఒకసారి కలపాలి. తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న అనపగింజలు ఉంటాయి కదండి, వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని తర్వాత 2-3 వెల్లుల్లి దంచి వేయాలి. తర్వాత సాల్ట్ తగినంత మీకు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఉడికించి వాటర్ వేసుకోవాలి. మనం బగారాకి ఎలా అయితే వాటర్ వేస్తామో అలా వాటర్ వేసుకోండి. చూడండి, వాటర్ వేసిన తర్వాత 2 మినిట్స్ ఉంచితే ఇలా వస్తుంది కదా. ఇలా అయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న రైస్ ఉంటుంది కదండి, కొందరు నానబెడతారు రైస్ని, కానీ నానబెట్టకున్నా కూడా ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది, త్వరగా అయిపోద్ది అన్నం. ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుంటే అయిపోద్ది, రైస్ రెడీ. చూడండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.